ఉంటాడో జైల్లో ఉండి కూడా నాకేట అర్థం కాకుంటుంది. జైలు వెళ్ళి చచ్చిపోయాక ఆ డబ్బు ఎక్కడ ఉందో ఏంటో తెలియదు. ఒక ఇల్లు మిగిలింది, ఆవిడ తొడుక్కున్న చెప్పులు మిగిలాయి, కట్టుకున్న చీరలు కూడా ఇవి మిగల, ఏవి పట్టు చీరలు ఏమి లేవు అక్కడ. ఈ మామూలు చీరలు ఏవో ఉంటే ఆ ఇంట్లో ఉన్నాయి. చెప్పులు ఎవరికి అక్కర్లేదు కాబట్టి ఆ 1000 జతల చెప్పులు 2000 జతల చెప్పులు ఉన్నాయి ఇంట్లో, అంతే. మరి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నది ఇట్లా ఉంది. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించింది. చనిపోయేసరికి పిల్లలు లేరు, భర్త లేడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తుంది. ఇంటికి వచ్చి చూద్దామని ఇల్లు కూడా పట్టుకుపోతే కర్మ, ఇల్లు అయితే పట్టుకుపోదరేమో కమ్మలు గట్ట. అది స్లాబ్డ్ ఇల్లు కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకి వదిలేశారు అంతే. తలుపులు గట్ట తీయడానికి కావలేదు. మన మద్రాసు నడిబొట్టులో ఉంటుంది కాబట్టి. అందుకోసం ఎవరు పట్టుకెళ్ళిపోలేదు. మేము ఎన్టీ రామారావు గారిని చూసాం, ఆయన ఏం పట్టుకుపోలేదు. రాజశేఖర రెడ్డి ఏం పట్టుకుపోలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి ఏం పట్టుకుపోవడం. జనాన్ని పీకించడం తప్ప తల్లిని చెల్లిని కూడా పీకించడం వలన ప్రతి వాళ్ళం ఆలోచించాల్సింది ఏంటంటే, కొబ్బరి చెట్లో కాయకి నీళ్ళు వస్తాయి, అవి ఎలాగొస్తాయి ఎవడో తెలియదు, వస్తాయి అంతే. భగవంతుడి సృష్టి. అలాగే మానవుడిని కూడా సృష్టించినప్పుడు మామూలు వ్యక్తులు ఐఏఎస్లు అవుతారు. నేను చెప్పాను ఇందాకే, ఆ మెట్టలన్న ఆయన ఇక్కడ 10-20 లక్షల ఫ్యాక్టరీ నడుపుకోలేకపోయాడు. 10 లక్షల కోట్లు విలువైన ఫ్యాక్టరీ ఇప్పుడు నడుపుతున్నాడు. ఆయన జీవితంలోనే ఎంత మార్పు చూస్తున్నాం. అది ప్రకృతిలో ఉండేటటువంటి గొప్పతనం. అందువల్ల ఈవేళ జంతువులు కూడా బాగా చూడాలి. మరి ఇంకా వ్యవసాయానికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. వ్యవసాయదారులకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలా. వ్యవసాయం చేసే వాళ్ళకి ఇక్కడ తోటలు వేయడానికి కారణం భూగర్భ జలాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు తోట పిల్ల వచ్చింది, ఇప్పుడు గడిగడ్డ ఉంది, భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయి. బోర్లు వేస్తున్నారు కానీ కరెంటు తీగలను ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఉన్నాయి. 58 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి మొన్న 2 మాసాల సీజన్లో. అంటే వర్షం లేనప్పుడు మీరు పంట కాపాడుకోవడానికి మోటార్లు వేస్తే 58 కాలిపోయాయి. కాలిపోవడానికి కారణం ఏంటి? దాని కెపాసిటీ 10 మోటార్లు అయితే 30-40 మోటార్లు దాని మీద ఉన్నాయి. 30-40 కనెక్షన్లు ఎప్పుడు ఉన్నాయో దాని కెపాసిటీ చాలా కాబట్టి కాలిపోయేది.